గురుకుల పాఠశాలలకు సంబంధించి ఆ పాఠశాలల కార్యదర్శి అయినటువంటి ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి గారు ఏదో విద్యార్థులను వారి టాయిలెట్లు వారే శుభ్రం చేసుకోవాలని అన్నారని అదొక విషయాన్ని తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. అలుగు వర్షిణి గారు కూడా ఒక బాధ్యత గల అధికారి. కావాలని గురుకులాలను బ్లేమ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నారు. ఆమె అన్న దాంట్లో కూడా తప్పేముందని అడుగుతా ఉన్నాం. మన టాయిలెట్లను మనం శుభ్రం చేసుకోవాలని చెప్పడంలో అందులో బాధ్యత గుర్తించకపోవడం విచారకరం. ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా మన పనులు మనం చేసుకోవాలి. ఆనాడు గాంధీజీ ఆయన టాయిలెట్ని ఆయనని క్లీన్ చేసుకునేవారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. అంతేకాకుండా గౌతమ బుద్ధుడు చెప్తాడు, మన ఆత్మను, మన శరీరాన్ని, మన పరిసరాలను కూడా మనమే శుభ్రం చేసుకోవాలని చెప్పిన సంగతి వాళ్ళు మర్చిపోయినరు. ఎంతసేపు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశం ఈరోజు వాళ్ళలో కనబడతా ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఒక మంచి ఆలోచనతోని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఒక చిత్తశుద్ధితోని విద్యార్థుల మీద ఉన్నటువంటి ఒక కమిట్మెంట్తో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇవన్నీ గుర్తించకుండా ఒకే ఒక చిన్న మాటను తీసుకొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియదు, 2013లో కేంద్ర ప్రభుత్వం ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013 తీసుకొచ్చింది. అంటే ఈ చట్టం ప్రకారం స్కావెంజర్స్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. ఈ దేశంలో స్కావెంజర్స్ అపాయింట్మెంట్స్ అనేవి రద్దు చేశారు. ఒకవేళ ఎవరైనా స్కావెంజర్స్ వర్క్ వాళ్ళతో చేయిస్తే చట్టపైన చర్యలు తీసుకొని నాన్ బెయిలబుల్ కేసెస్ బుక్ చేయాలని 2013లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ సంగతులన్నీ మర్చిపోయి విద్యార్థులను వాళ్ళ టాయిలెట్లు వాళ్ళనే శుభ్రం చేసుకోమన్నారని అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎస్, విద్యార్థులు చేసుకుంటే వాళ్ళలో బాధ్యత పెరుగుతుంది. రేపు హాలిడేస్లో వాళ్ళ ఇంటికి వెళ్తే తల్లిదండ్రికి సహకరిస్తారు, సమాజ బాధ్యత తెలుస్తుంది. ఈ రకంగా అటు సమాజానికి, కుటుంబానికి కూడా వాళ్ళు అన్ని విధాలుగా సహకరించే అవకాశం ఉంటుంది. మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి అనవసర విషయాలను కావాలని చిలువలు పలవలు చేసి ఈరోజు కొందరు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఈ గురుకులాల్లో పనిచేసినటువంటి ఒక అధికారి ఒక నియంతలాగా వ్యవహరిస్తూ నేనే ఏదో దళిత జాతికి నేనే దిక్సూచి అన్నట్టుగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో, ఆ అధికారి హయాంలో ఉద్యోగాలు వచ్చినటువంటి కొందరు వ్యక్తులు కావాలనే ఈ గురుకులాలను ఈరోజు బద్నాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. కావాలని ఆ రోజు బీఎస్పీలో ఉన్నప్పుడు, రాజీనామా చేసి బీఎస్పీలో ఉన్నప్పుడు దొరని, దొర గడి అని, దొరని అది చేస్తా ఇది చేస్తా అన్న ఆయన తిరిగి అదే గడిలో ఈరోజు ఊడిగం చేస్తున్న సంగతి మర్చిపోయి ఎంతసేపు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, మంత్రులను విమర్శిస్తున్నాడు. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయనకు మనవి చేస్తూ,
ముఖ్యంగా విద్యార్థులు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తించి ఖచ్చితంగా మన పనులు మనం చేసుకుంటే తప్పులేదు. మనం ఇంట్లో కూడా తిన్న ప్లేట్లు మనం క్లీన్ చేసుకుంటాం. మన బాత్రూమ్లు కూడా మనంగా ఈరోజు స్కావెంజర్ వ్యవస్థ లేదన్నది కూడా మీరందరూ గుర్తించాలి. అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.